హాయ్ అండి, హలో, నా పేరు శ్లోక. ఇవాళ నేను బొమ్మ కేక్స్ చేశాను. నాకు మౌల్డ్స్ లేవు, సో నేను ఇది ఒక క్యాప్తో చేశాను. ఇంకా ఇదేమో నా నా కిచెన్ సెట్లో చిన్న బౌల్లో చేశాను. సో లెట్స్ గెట్ ఇట్ అవుట్. ఇదేమో ఫారెస్ట్ కేక్ అండి. ఇందులో నేను బ్లూ ఇంకా గ్రీన్ వేసాను. దీని పేరు ఫారెస్ట్ కేక్. ఇంకా ఇది ఎలా తయారైందో చెప్తాను. ఫస్ట్ మీరు ఇలాంటిది బొమ్మది ఏదైనా తీసుకోవాలి. దాని తర్వాత 20 డ్రాప్స్ ఆఫ్ శానిటైజర్ వేయాలి. దాని తర్వాత మీకు షార్ప్నర్ ఉంటుంది. షార్ప్నర్ తీసుకొని మీకు ఎంత కావాలంటే అంత శానిటైజ్ వేయచ్చు, కానీ 20 డ్రాప్స్ వేయాలి యాక్చువల్లీ. అప్పుడు మీరు షార్ప్నర్ తీసుకొని ఈ క్రేయాన్స్ ఉన్నాయి కదా, ఇందులో ఈ బ్లూని షార్ప్ చేస్తే ఇలా అయిందండి. షార్ప్గా అయిపోయింది. నాకు అర్థం కాలే అది ఎలా అయిందో. అప్పుడు 2 షార్ప్ చేసి ఇందులో వేయాలన్నమాట ఈ బౌల్లో. దాని తర్వాత అంతా మిక్స్ చేసి 1 డే వరకు ఉంచాలి. రేపు కానీ చూస్తే మీకు ఇలా అవుతుంది. దాని తర్వాత మీకు ఫారెస్ట్ కేక్ అయిపోతుంది. నెక్స్ట్ దానికి వెళ్తే రెయిన్బో కేక్. చూసారా, రెయిన్బో స్ప్రింకిల్స్ అన్నీ ఉన్నాయి. అందులో నేను ఫ్రూట్స్ వేసాను. బొమ్మ ఫ్రూట్స్ అండి, నిజంగా ఫ్రూట్స్ లేవు. సో ఇది ఎలా అయిందంటే, దీనికి కూడా సేమ్ ప్రాసెసే, కానీ కొంచెం డిఫరెంట్గా చేశాను. ఇది ఎలాగంటే, ఇలాంటిది ఏదైనా తీసుకోవాలి. క్యాప్ లాంటిది ఇలాంటిది కాకుండా ఫారెస్ట్ కేక్ ఏమో ఇలాంటిది తీసుకోవాలి, ఎందుకంటే దాని షేప్ అంతా పెద్దదిగా రావాలి. సో ఫారెస్ట్ కేక్ తీసుకుంటాము. రెయిన్బో కేక్ ఏమో ఈ సైజులో బాగా ఇలానే రావాలంటే మనకు ఈ మౌల్డ్ కావాలి. మీకు టాయ్స్లో ఏదైనా ఇలాంటి బాటిల్ ఇది మెడిసిన్ది, రోజు వేసుకుంటాను, ఖాళీ అయింది. సో ఈ బాటిల్దే ఈ క్యాప్. సో మీకు కానీ ఈ బాటిల్ ఉంటే మీకు కూడా సేమ్ ఈ క్యాపే ఉండొచ్చు. ఆ క్యాప్లో మనం శానిటైజర్ కొంచెము ఎక్కువ వేయకూడదు. అందులో ఎలాగో ఫ్యూ డ్రాప్స్ వేయాలి. మీకు ఇష్టం వచ్చిందంత డ్రాప్స్ వేయచ్చు, కానీ అంత వేయకూడదు, హాఫ్ అలాగా. మీకు నచ్చిన సైజ్ డ్రాప్స్ నచ్చినట్టు వేయచ్చు, శానిటైజర్ డ్రాప్స్, కానీ ఎక్కువ వేయకూడదు. అప్పుడు మీరు మళ్ళీ ఏదో కలర్స్ తీసుకోవచ్చు. అచ్చం ఈ ఫారెస్ట్ కేక్ లాగే మీరు ఈ క్రేయాన్స్ బాక్స్ ఉన్నాయి కదా, ఇందులో ఏవేవి షార్ప్ చేసి ఉన్నాయో అవి వాడా. ఆరెంజ్ వాడా, పింక్ వాడా, ఇది వాడా. సో ఇలా వచ్చింది. రెడ్ వాడానండి, కానీ ఇందులో రెడ్ ఇక్కడ ఉంది. సో మనకు అలాగా ఈ రెయిన్బో కేక్ తయారవుతుంది. ఇంకా మనకు 2 కేక్స్ జాయిన్ చేసామనుకో, ఇప్పుడు ఇది డ్రై అయిపోయిందండి. డ్రై అయిపోయింది కేక్. చూసారా, డ్రై అయిపోయింది కేక్. ఫారెస్ట్ కేక్ డ్రై అయిపోయింది. నేను ఇవాళ వరకు ఉంచానండి, నిన్న చేసి, అప్పుడే డ్రై అయిపోయింది. ఇవాళ మార్నింగ్ వచ్చి చూస్తే ఇలా టచ్ చేస్తే చాలు డ్రై అయ్యింది. ఏంటబ్బా డ్రై అయింది అనుకున్నా. అప్పుడు నిజమైన కేక్ లాగే ఉంటుంది కదండి. అండ్ ఈ రెయిన్బో కేక్ ఉంది కదా అండి, అది నిజంగా తినలేం, బార్బీస్కే అలాగా. సో నాకు ఇది ఫేవరెట్ బార్బీ. దీన్ని ఆనా అని పిలుస్తాను. దీనికి ఇలా కొత్త బట్టలు కూడా వస్తాయి, దీంతో పాటు షూస్ ఇవన్నీ ఇలాగా. సో ఇంకా నా దగ్గర ఈ డాల్ కూడా ఉంది. దీని పేరు ఎల్సా.